నమస్తే. సోషల్ పోస్ట్కి స్వాగతం. నేను మీ సంధ్య. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడిస్మల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. శ్రీనివాసరావు గారు నమస్తే. నమస్కారం అండి. ఇప్పటికీ అంటే ఇప్పుడు టీడీపీతో కలిసి పనిచేయాలనుకున్నప్పుడు బీజేపీతో ఇంకా నాకు ఎలాంటి సంబంధం లేదు, ఏపీ ప్రజల క్షేమమే నాకు ముఖ్యము, కాబట్టి 6-100 అధికారం తెచ్చుకునేంత వరకు ఎలాంటి కిందికి దిగడానికైనా పైకి ఎక్కడానికైనా దేనికైనా సిద్ధమే అన్న క్లారిటీని ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఇవ్వలేకపోతున్నారు అనుకోవాలి? ఏమో రేపే నుండి ఇస్తాడేమో. టైం చాలా తక్కువ ఉంది కదా మేము చెప్పేది అది. ఎందుకంటే ఇప్పుడు మీరే అన్నారు అవతల వాళ్ళు అధికారం చేతిలో ఉంది, వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారు, ఉన్న వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అనేసి అన్నప్పుడు నా చిన్న డౌట్ ఇక్కడ కంప్లీట్ క్యాడర్ కి ఒక చిన్న సపోర్ట్. ఓకే, మేము ఈ ధైర్యంతో వెళ్తున్నాము, మా వాళ్ళు వీళ్ళకి సీట్లు ఇవ్వాలి వాళ్ళకి సీట్లు ఇవ్వాలనే దాని గురించి కాదు, కేవలం అధికారం కోసమే పనిచేయాలని ఫిక్స్ అయిపోయాము, ఇదిగో ఇది క్లారిటీ వచ్చేసింది, దూసుకుపోదాం అనుకుంటున్నాము అనేసి ఇప్పటి నుంచే గ్రౌండ్ లెవెల్లో ఫౌండేషన్ అనేది క్లారిటీగా వెళ్ళాలి. ఇక్కడ సీట్ల పంచాయతీ ఇప్పుడు అవతల వాళ్ళకి ఏం అవసరం అయిపోయిందంటే పెళ్ళి ఒకరితో సంసారం ఒకరితో, అక్కడ వాళ్ళతో ఉంటాడు, ఇక్కడ వీళ్ళతో ఉంటాడు, రేపు సీట్ల పంచాయతీ ఏందో తెలియదు. ఇప్పటికిప్పుడే సభల్లో జరుగుతుంటే ఇక్కడ ఈయన అభ్యర్థి అని చెప్పేసుకుంటున్నారు, మీటింగ్లు పెట్టుకుంటే జనసేన టీడీపీ కార్యకర్తలు కొట్లాడుకుంటున్నారు, చిన్న సన్న దొరికితే చాలా అధికార పార్టీ ఎలా వేసుకుంటుందో మనం చూస్తూనే ఉన్నాం. బట్ ఇంకా చాలా తక్కువ టైం, ఇప్పుడు ఫిబ్రవరిలోనే రావచ్చు అని అధినేత చెప్పినప్పుడు చాలా తక్కువ టైం ఉన్నప్పుడు ఒక పొత్తు విషయానికి సంబంధించి క్లారిటీగా ఇప్పటికీ దాని విషయంలో ఒక మెసేజ్ జనాల్లోకి వెళ్ళట్లేదు అన్నది ఒక చిన్న ఫీలింగ్. దీనికి ఏమంటారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు టీడీపీ కలవకూడదని వాళ్ళు కోరుకుంటున్నారు, అదే కోరుకుంటున్నారు కదా. మీరు విడిగా రండి, ఒకళ్ళు రండి అని అంటారు కదా, వాళ్ళు సంతోషించాలి కదా. వాళ్ళు దెబ్బతింటే పైగా వీళ్ళు బీజేపీ గురించి టీడీపీకి స్పష్టంగా ఉన్నారు. వాళ్ళు అనేకసార్లు వాళ్ళ ప్రతినిధులు చర్చల్లో చెప్తున్నారు బీజేపీతో మాకేమీ అటువంటి పొత్తు లేవు, ఇప్పటివరకు మాకు పవన్ కళ్యాణ్ గారితో పొత్తు ఉంది అని చెప్తున్నారు. బీజేపీ వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు, మాకు టీడీపీతో ఏం లేదు, పైగా మేమే అధికారంలోకి వస్తాం, మాకు పవన్ కళ్యాణ్ గారితో పొత్తు ఉందన్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాలని మీరు అంటున్నారు. నిన్న కాక మొన్న తెలంగాణ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని అక్కడ ఏ రకమైన పరాభవం జరిగిందో చూసుకున్నాడు. వాళ్ళు దగ్గరుండి అవతల వాళ్ళకి ఓట్లు వేయించారు అనేటువంటి స్పష్టంగా తెలిసిపోయింది. ఈసారి అతను నిర్ణయం తీసుకుంటాడు. ఓకే, ఇప్పుడు ఇక్కడ కేంద్ర ప్రభుత్వంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు, వాజ్పేయి మహాశయుడు, మన్మోహన్ సింగ్ గారు, పివి నరసింహారావు గారు, విపి సింగ్ గారు, ఇలాంటి వాళ్ళు కాదండి పైన ఉన్న వాళ్ళు. ఈ దేశం చేసుకున్న దురదృష్టవశాత్తు కొత్త రకరకాల వ్యక్తులు అక్కడ ఆడంబరము, అతిశయము, అధికార మతము, అధికార దురహంకారము, అణిచివేత, నిరంకుశం, అప్రకటిత ఎమర్జెన్సీని నడిపిస్తున్న వాళ్ళు ఉన్నారు అక్కడ. కాబట్టి కొంత ఆలోచన చేస్తారు. వాళ్ళకి ఒక ఓటు లేకపోయినా కానీ వాళ్ళ ప్రస్తావన ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్లో మామూలుగా వాళ్ళు పట్టించుకోరు ఎవరు ఉన్నాయి. కేఏ పాల్ గారి పార్టీ అంతా బీజేపీ అంతే ఆంధ్రప్రదేశ్లో ఓట్ల పరంగా. కానీ వాళ్ళు కేంద్రంలో అధికారులు ఉన్నారు, వాళ్ళ చేతుల వ్యవస్థలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఏం మ్యాజిక్ చేస్తారో, ఏం మాయ చేస్తారో, ఏ దుర్మార్గం చేస్తారో. పైగా వాళ్ళు మీ అమ్మ చిన్నప్పుడు మీరు అన్నం తిన్నపోతే ఏం చెప్పేది, చూపిస్తే చందమామనన్నా చూపించేది, బూచోడు వస్తాడని చెప్పేది. అలాగా ఇక్కడ బూచోడు పెట్టారు వాళ్ళు. మీరు మాతో పొత్తు పెట్టుకోకపోతే బూచోడికి అప్పు చెప్పేస్తామంటున్నారు. అంచేత వీళ్ళు ఆలోచిస్తున్నారు అంతే తప్ప వాళ్ళకి ఏదో ఓట్లు ఉన్నాయి, వాళ్ళకి సీట్లు వస్తాయి అని చెప్పేసి ఏమీ కాదండి. ఒక్కసారి అధికారాంతం అయితే అయ్యవారు చిందులు అప్పుడు చూడాలి. ఇక్కడ చూస్తున్నాం కదా, అక్కడ అలాగే ఉంటుంది. అంటే ప్రతిపక్షానికి కూడా మైనస్లు ఉంటాయి, ప్లస్లు ఉంటాయి. మీ అంచనా ప్రకారము అంటే అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, కలిసి వచ్చే అంశాలు ఏంటి, ఇంకా మెరుగుపరుచుకోవాల్సిన విషయాలు ఏంటి? వాళ్ళకి ప్రధానంగా కలిసి వచ్చే అంశం ఏంటి చెప్పమంటారా? తెలుగుదేశం పార్టీలో యూత్ కొంచెం తక్కువ ఉంటారు ప్రస్తుతం. అది ఫిలప్ జనసేన వల్ల జరుగుద్ది. ఓకే, పోలీసు వాళ్ళు కానీ లేకపోతే వీళ్ళు ఎవరన్నా అరాచకంగా మీదకి వచ్చారనుకోండి, రాయి తీసి కొట్టేస్తాడు. నేను కొట్టలేను కదా, అది మీరు కొట్టలేరు కదా, చదువుకున్న వాళ్ళు ఇప్పుడు ఇక్కడ బయట తిరిగి వాళ్ళు పక్కన కొట్టలేరు కదా. పోలీసు వాళ్ళు కూడా భయం వేద్దాయి, ఆడితో ఎందుకు బాబు రాయిచి కొట్టేసి ఇలా ఉన్నాడు అంటే ఆడు దెబ్బలాడికి వెళ్తాం మానేస్తాడు. దెబ్బలాడికి వెళ్తాం మానేస్తే ఎవరి రోడ్లు వాళ్ళు వేసుకుంటారు, వాళ్ళు ఇంటికి వెళ్తారు. సింపుల్. వాళ్ళు సరి చేసుకోవడానికి మనం ఎవడని చెప్పడం, సరి చేసుకోలేదనుకోండి ఓట్లు అయ్యి అక్కడ సరి చూసుకోలేదనుకోండి, ఎమ్మెల్యేగా నిలబడి కూడా ముఖ్యమంత్రి అయ్యి వాళ్ళు, మంత్రులు అయ్యి వాళ్ళు చూసుకోవాలి. మీకు నాకు టెన్షన్ ఎందుకు? ఓకే, అవునా కదా. అంటే
ఎంతో కొంత ఇప్పుడు బాధ్యత అని మీరు అనుకుని వచ్చినప్పుడు దీంట్లో కొంత లోపం ఉంది, దీంట్లో చాలా బాగుంది అనేసి. టీడీపీ వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక బాధ్యత అనుకునే కదా ఇప్పుడు ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నా, మీరు ఎందుకు సమాధానం చెప్తున్నారు? ఏపీలో నాకు ఇది నచ్చలేదు కాబట్టి మార్పు రావాలని కోరుకుంటున్నారు కదా మీరు. నేను సలహా ఇవ్వలేనండి వాళ్ళకి, కానీ సూచన చేస్తాను. ఓకే, ఎలాగంటే ముదర తేలిలాగా నల్లగొండ నుంచి కాకినాడ పోర్టుకి వెళ్ళే బండరాళ్ళ కొంతమంది అడ్డం ఉంటారు టీడీపీలో. వాళ్ళ అనుభవాన్ని పార్టీ ఉపయోగించుకోవాలి. ఎన్టీ రామారావు గారి లాగా కొత్త తరాన్ని పరిచయం చేయాలి రాజకీయాల్లో. వాళ్ళు ఇప్పుడు వేవ్ ఉంది కాబట్టి వాళ్ళు గ్యారంటీకి వెళ్తాడు. అక్కడ వ్యక్తితో సంబంధం ఉండదు. రామారావు గారు కూడా ఆ వేవ్లో ఏం చేయారు, డాక్టర్లని, ఇంజనీర్లని, లాయర్లని, లెక్చరర్లని, ఇలాగా విద్యావంతులందరినీ తీసుకొచ్చి పెట్టి రాజకీయాన్ని బడుగు బలహీన వర్గాలకు అవకాశం కల్పించి ఆయా వర్గాల నుంచి నాయకత్వాన్ని తయారు చేసి ఈ రాష్ట్రంలో రాజ్యాధికారం వాళ్ళకి పంచాడు. సామాజిక న్యాయం చేశాడు, సామాజిక చైతన్యం తీసుకొచ్చాడు. అలా ఇంకో అవకాశం చంద్రబాబు గారికి వచ్చింది. అలాంటి అవకాశం కల్పించాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఆల్రెడీ చెప్పాడు, ఈ పొత్తు విఫలం అవ్వకుండా నోరు మూసుకుని ఉండరు, ఎవరు ఎక్కువ మాట్లాడకుండా జాగ్రత్తగా పనిచేయండి అని. వీళ్ళు ప్రస్తుతం వాళ్ళ ఉమ్మడి శత్రువుని ఎదుర్కొని తర్వాత జయలలిత, విజయకాంత్ లాగా అధికారము ప్రతిపక్షం ఈ కూటమి ఉండి భవిష్యత్తులో ఆయన ట్రై చేసుకోవచ్చు, తప్పలేదు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవడం కంటే కూడా పవన్ కళ్యాణ్ గారు టీడీపీని ఎదుర్కోవడం ఈజీ. ఎందుకంటే వాళ్ళకి కొత్త మద్యం తెలియదు. ఇప్పుడు వాళ్ళంతా కసకస కంబొట్లు వెళ్ళండి కాబట్టి వాళ్ళకన్నా వీళ్ళతో ఈజీ. కాబట్టి భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు కూడా అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు, అడగగానే వచ్చినందుకు. అండ్ ఏపీ ప్రస్తుత పరిస్థితులు అలాగే స్థితిగతుల గురించి మీ మాటల్లో చాలా క్లియర్గా తెలియజేశారు. మీకు ధన్యవాదాలు.